మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో ప్రముఖ ఫిలిం అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. మరి మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ నిన్న జరిగిన ఈవెంట్లో వార్ 2 గురించి ఎన్టీఆర్ గారు అలాగే రితిక్ రోషన్ గారు అసలు స్టేజ్ మీదకి రాగానే ఫ్యాన్స్ కావచ్చు ఆడియన్స్ కావచ్చు ఓతేగ అరుపులు, నన్ను మాట్లాడిస్తారా లేదా అన్న దాంతో స్టార్ట్ చేశారు ఆయన ఎన్టీఆర్. సో మూవీ చూస్తే చాలా ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయి సార్, బ్లాక్ బస్టర్ అవుతుంది అని. కంపేర్ టు వార్ 1 కంటే దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు. ట్రైలర్ ఆల్రెడీ చూసారు కాబట్టి మీ మాటల్లో. టెక్నికల్గా ఇది నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది, నో డౌట్. అయితే టెక్నికల్ మాత్రమే బతికించదు సినిమాని, ఎమోషన్ బతికిస్తుంది ఎప్పుడు కూడా. ఆ ట్రైలర్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఏదో ఒక ఆర్మీ అధికారి, ఒక స్పై, ఇలాంటి ఏదో ఉంది. ఆ ట్రైలర్లో మీకు ఎక్కడ ఎమోషన్ లేదు, ఓన్లీ టెక్నికాలిటీసే, ఫైట్సే ఉన్నాయి, యాక్షన్ సీన్లే ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మనము వార్ 2 ఎలా ఉండబోతుంది అనేదాన్ని, అది ఎక్స్పెక్టేషన్కి అందని విధంగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే అది ఒక విపరీతమైన యాక్షన్ ప్యాక్డ్ మూవీ లాగా ఉంది. అది అభిమానులకు నో డౌట్ ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే ఓన్లీ యాక్షన్ కాకుండా యాక్షన్ విత్ ఎమోషన్, అంటే వాళ్ళ కాజ్ ఏమిటి, వాళ్ళ పర్పస్ ఏమిటి, వాళ్ళు ఇది ఎదుర్కోబోయే బలమైన విలన్ ఎవరు, లేదా ఒకరినొకరు తెలియకుండా ఇద్దరు ఒకరినొకరు అపోజిట్ డైరెక్షన్లో ఉన్నారా, వాళ్ళకు వాళ్ళే విలన్లా, వాళ్ళకు వాళ్ళే హీరోలా అనేది కూడా మనకి ట్రైలర్లో క్లారిటీ లేదు. నిన్న వాళ్ళు మాట్లాడిన దాని మాటల్లో జనరల్గా ఈవెంట్స్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు ఊహించలేరు, నెక్స్ట్ లెవెల్ అంటూ ఉంటారు. నెక్స్ట్ లెవెల్ అవునో కాదో మనకు 14వ తేదీ తెలుస్తుంది. జనరల్గా ఈవెంట్స్లో అట్లనే కదా మాడతారు. అభిమానులంతా కూడా ఏదో ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇదేదో అది హృతిక్ రోషన్తో పాటు ఈయన కూడా చాలా పెద్ద కీలకమైన రోల్ ఉంటుంది అనేది ఒక నమ్మకం. ఎగ్జాక్ట్లీ చూడాలి మరి ఏంటి. సో చూడాలి. సో లాస్ట్ వార్ 1లో చూసుకుంటే టైగర్ షరఫ్ ఉన్నారు, ఇప్పుడు దీంట్లో యంగ్ టైగర్ ఉన్నారు. సో ఇద్దరు ఇండస్ట్రీకి వచ్చి 25 years అవుతుంది అని ఇద్దరు మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మరి ఎన్టీఆర్ గారి కాంబినేషన్ విత్ రితిక్ రోషన్ ఎలా ఉండబోతుంది అంటే ట్రైలర్లో ఉన్న సీన్స్ని బట్టి మనం ఏమైనా గెస్ట్ చేయొచ్చు అంటారా? ట్రైలర్ అంటే అన్నట్టుగా యాక్షన్ ప్యాక్డ్ సినిమా అది. రితిక్ రోషన్కి ఎన్టీఆర్ గారికి ఇద్దరికి ఈక్వల్గా ఉండాలి. ఎవరు తగ్గినా కూడా మళ్ళీ ఎన్టీఆర్ గారు తగ్గిస్తే ఇక్కడ సౌత్లో అంతా ఫీల్ అవుతారు, ఆయనది తగ్గిస్తే నార్త్లో ఫీల్ అవుతారు. కాబట్టి ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు కొంత బ్యాలెన్స్ చేయడం అనేది కొంచెం కష్టం ఏ సినిమా డైరెక్టర్కైనా. అంటే వాళ్ళు ఆదిత్య చోప్రా వాళ్ళ పెద్ద ప్రొడక్షన్ కాబట్టి వాళ్ళు తీసే సినిమాలు కూడా భారీగా ఉంటాయి కాబట్టి మనం ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా, అది పూర్తిగా హిందీ వాళ్ళకే నచ్చే విధంగా తీసినా ఇబ్బందే. ఇది కొంచెం తెలుగు సినిమా, ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి తెలుగు సినిమా అని తెలుగు వాళ్ళు వేరే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇతన్ని ఎన్టీఆర్ ఎలివేషన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి హృతిక్ రోషన్ ఈయన కలిసి ఏదన్నా మ్యాజిక్ చేశారా, ఇద్దరు ఒకరికొకరు పోటీపడి నటించారా, ఏం చేస్తారనే చూడాలి. ఏం చేసినా ఏం చేయకపోయినా అభిమానులు ఎదురు చూస్తున్నమాట వాస్తవమే. కానీ అభిమానుల వల్ల సినిమాలు ఎప్పుడు కూడా హిట్ కావు. సినిమా హిట్ కావాలంటే కామన్ ఆడియన్స్కు నచ్చే విషయం ఏదో దాంట్లో బలంగా ఉండాలి. అభిమానులకు నచ్చితే ఒకసారి కాకపోతే 2 సార్లు చూస్తారు, కామన్ ఆడియన్స్కి నచ్చితేనే ఒకసారైనా చూస్తారు. వాళ్ళకి మనం చూడొచ్చు ఈ సినిమా అని వాళ్ళకి బలంగా నమ్మితేనే వస్తారు థియేటర్కి. మామూలు అభిమానులు వచ్చినట్టుగా రారు అని ఏదో నిర్మాత కూడా ఏదో అన్నాడు, అభిమానులంతా కలిసి సినిమాని హిట్ చేయాలి అంటే అభిమానులు ఎప్పుడు హిట్ చేయలేరు. అదే నిజమైతే హరిహర వీరమల్లు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన సినిమా ఆయనకు లేని అభిమానులు, హరిహర వీరమల్లు ఎందుకు లేదు? మొదటి 2-3 రోజుల తర్వాత జనం లేరు కదా, దానికి ఎందుకు లేరు? వార్ 2కి పరిస్థితి రాకపోవచ్చు, కానీ అభిమానులు అనుకున్నంత మాత్రాన సినిమాలు హిట్ కావు. చాలామంది ఊరికే వాళ్ళకు ఉత్సాహం కలిగించడానికి అట్లా మాడుతూ ఉంటారు, కానీ అట్లెట్లా జరుగుతాయి, జరిగే అవకాశమే లేదు. ఎన్టీఆర్ గారు దేవరా పెద్దగా అంటే ఆడింది అంటారు కానీ దానికేం పెద్దగా బంపరు బ్లాక్ బస్టర్ టాక్ అయితే రాలేదు. మరి ఇది ఆయనకు చాలా కీలకం. ఈ సినిమా ఆడితేనే ఆయన మళ్ళీ ప్యాన్ ఇండియా స్టార్ అనే ఒక ముద్ర. RRR తర్వాత ఆయనకేమి మంచి సినిమా లేదు కదా. ఇంకా ఫ్లాప్లు అనేవి ఉండవు, ఇంకా నాకు అన్ని సక్సెస్లే అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా ప్రపంచంలో ఎవరికి ఉండవు. హీరోలు అనుకుంటే ఫ్లాపులు ఉండవు అనుకున్నంత మాత్రాన కుదరదు, అన్నీ కుదరాలి. ఒక సినిమా హిట్ కావాలంటే చాలా విషయాలు యాడ్ కావాలి. హీరో ఒక్కడు తన క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది, తాను బ్రహ్మాండంగా యాక్ట్ చేశాను అనుకుంటే కుదరదు. ఏ హీరో అయినా
ఏ సినిమాలోనైనా అట్లనే అనుకుంటారు, నేను బ్రహ్మాండంగా యాక్ట్ చేశానని అనుకుంటారు. అట్లా అనుకోకపోతే అతను చేయలేడు యాక్టింగ్. కాబట్టి ఫ్లాపులు అనేవి ఉండవు అనేది ఊరికే ఓపెనింగ్స్ కోసము, అభిమానులు ఉత్సాహపరచడం కోసము, సినిమాని ప్రమోషన్లో భాగంగా చెప్తారే కానీ, మన విజయ్ దేవరకొండ ఏమన్నాడు కింగ్డమ్ అంతకుముందు, మామూలుగా ఉండదు ఈ సినిమాలో, మనం పెద్ద హిట్ కొట్టుపోతున్నాం అన్నాడు. కొట్టారా? కొట్టలేదు కదా. కాబట్టి ఫ్లాపులు హీరోలు అనుకుంటే ఫ్లాపులు, అభిమానులు అనుకుంటే హిట్లు రావు. సామాన్యమైన ప్రేక్షకుడు అనుకుంటే వస్తాయి. రైట్ సార్. ఇప్పుడు ఏమిటంటే పాన్ ఇండియా అనేదాన్ని ఒకదాన్ని పారామీటర్గా తీసుకొని, ఒక కొలబద్దగా తీసుకొని సినిమాలు తీయడం అనేదే కరెక్ట్ కాదు. స్టార్స్ని పెట్టుకొని మీరు సినిమా మంచి సినిమా తీస్తే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. బాహుబలి తీసేటప్పుడు ఎవరికైనా తెలుసా అది పాన్ ఇండియా సినిమా అని? తెలియదు కదా. అది కరెక్టే కాదు. ఒక హిందీ హీరోని, ఒక తెలుగు హీరోని పెట్టి హిట్ చేద్దాము అనుకోవడం అమాయకత్వం. హీరో హిందీ హీరో అయినా కానీ, తెలుగు హీరో అయినా కానీ, మలయాళం హీరో కానీ మనకు అనవసరం. ఓపెనింగ్స్ మాత్రమే వాళ్ళు రప్పించగలరు. ఏ స్టార్ హీరో అయినా చేయగలిగింది ఏమిటంటే శుక్ర, శని, ఆదివారాలు 3 రోజులు ఫుల్ చేయగలరు మహా అయితే. సోమవారం థియేటర్కి జనం రావాలంటే ఆ సినిమాలో కంటెంట్ ఉండాల్సిందే. కంటెంట్ లేకపోతే మీరు ఏమి చేసినా, మీరు ఎన్ని డిజిటల్ మాయలు చేసినా, ఎన్ని ఫైట్లు పెట్టినా, ఎన్ని ప్రపంచంలో ఉండే ఫైట్ మాస్టర్లు అందరినీ పిలిపించినా కూడా సోమవారం ఆ సినిమాని ఫుల్ చేయలేము మనం. టెక్నికాలిటీస్ ఎప్పుడు ఇంతవరకు ప్రపంచంలో టెక్నికాలిటీస్ బతికించలేదు. పూర్వం మా చిన్నతనంలో కూడా తీసేవాళ్ళు. కలర్ సినిమాలని, గేవా కలర్స్ అని, అవని ఇవన్నీ తీసేవాళ్ళు. అట్లాంటి వాటితో కలర్ సినిమాని చూడడం కోసం ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ కాలంలో కలర్ సినిమా కోసం ఎవరు ప్రేక్షకులు పోరు. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారితో రహస్యం అనే సినిమా తీశారు కలర్లో, ఎవరు చూడలేదాన్ని. కాబట్టి కలర్ అనేది ప్రాతిపదిక కాదు అప్పటి, నేను చెప్పేది పాత రోజులు. అట్లనే ఈ రోజుల్లో ఏమిటంటే మేము గ్రాఫిక్స్ అదరగొట్టాము, ఫైట్లు అదరగొట్టాము, ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాత కెమెరామెన్లు పనిచేశారు, వీళ్ళు బీజిఎం ఇచ్చారు, ఇవన్నీ కానే కాదు. ఎమోషన్ ఉందా లేదా, కథ ఉందా లేదా, కంటెంట్ ఉందా లేదా, ఉంటే జనానికి కనెక్ట్ అవుతుంది. అవి లేకుండా గ్రాఫిక్స్ మాయాజాలంతో మీరు సినిమాని చూపించలేరు. నైస్ సార్, నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.